బిట్ కాయిన్ అనేది లిమిటెడ్ సోర్స్ ఉంది. చాలా ఈ టెక్నాలజీ అంతా ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు మనం యాజ్ ఎ బిట్ కాయిన్ ఇన్వెస్ట్ చేయడమా? లేకపోతే ఈ బిట్ కాయిన్ ట్రేడింగ్ ఇప్పుడు ట్రేడింగ్ చేసినా కూడా మనకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా? లేకపోతే బిట్ కాయిన్ ట్రేడింగ్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్ అయినాయా? లేదా మనకి ఏమి ఇష్యూస్ లేవా? ఏంటి సార్ ఈ బిట్ కాయిన్ ట్రేడింగ్ ఎంత వరకు చేయొచ్చు అంటారు? ఏంటి దీని పరిస్థితి? మీరు దీంట్లో చేశారా? స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం, ట్రేడింగ్ చేయడం మనకు తెలుసు. అది స్టాక్స్ ఏంటి, దానిలో ఇంట్రాడే ట్రేడింగ్ అని అన్ని చేసాము, ఎక్స్పోజర్ ఉంది. బట్ ఈ బిట్ కాయిన్ లో కూడా ట్రేడింగ్ అంటున్నారు. అంటే ఇది ఎలా అంటారు? దీని ప్రాసెస్ ఏంటి? ఎలా మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే, మీకు రియల్ ఎస్టేట్ ఐడియా ఉంది కదా? అవును. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో 2 రకాలుగా ఉంటారు. ఇప్పుడు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేను ల్యాండ్ కొనేసుకున్నాను, ఒక 1 year ఆగుతాను, 2 years ఆగుతాను, వాల్యూ ఇంక్రీజ్ అయిన తర్వాత నేను ఇంకొకరికి అమ్ముతాను. ఆ ఇంక్రీజ్ అయిన వాల్యూకి ఇంకొకరికి అమ్ముతాను. నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఇది నేను ప్లే చేసే గేమ్. ఇంకొకటి, మీ దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి కానీ రియల్ ఎస్టేట్ లో బాగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక ఐడియా మీకు ఉంది. మీరు ఏం చేస్తారు? ఒక 2 లక్షలు 3 లక్షలే ఉన్నాయి, 2-3 లక్షలతో మీరు ఎకరాలు కొనలేరు కదా. ఏం చేస్తారంటే, ఎక్కడైతే పెరుగుతుంది అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి ఆ ఓనర్ తో ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. మీరు ఎంత కమ్ముతారు అని అడుగుతారు. ఒక వాల్యూ 90 లక్షలు నడుస్తుందంటే 80కి మీరు ఫిక్స్ చేసుకొని దాన్ని మీరు ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. 1 month తర్వాత వస్తాను నేను, ఎవరికి తీసుకొస్తే వాళ్ళకి పే చేసేసేయండి అంటారు. అడ్వాన్స్ ఎంత ఇస్తారు? 2 లక్షలు ఇస్తారు. మీరు బయ్యర్ కోసం వెతుకుతారు, వెతికి వచ్చి వాళ్ళకి 90కి అమ్ముతారు. ఇక్కడ కాంట్రాక్ట్ చేపిస్తారు. మీ ఇన్వెస్ట్మెంట్ 2 lakhs, కానీ మీరు చేసిన ట్రాన్సాక్షన్ లో మీకు ప్రాఫిట్ 8 lakhs వస్తుంది. ఎందుకంటే అడ్వాన్స్ 2 lakhs తీసేయగా మీరు అగ్రి అయిన దానికి దీనికి మధ్యలో డిఫరెన్స్ మీకు ప్రాఫిట్ గా ఉంటుంది. సో మీరు చేసింది ట్రేడింగ్, నేను చేసింది ఇన్వెస్ట్మెంట్. నేను ఆస్తి కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని అవసరమైనప్పుడు మళ్ళీ ఆ ఆస్తిని ఇంకొకరికి అమ్మడాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. ట్రేడింగ్ అంటే కాంట్రాక్ట్ రాసి అడ్వాన్స్ కొంచెం పే చేసి ఆస్తి మీ జేబులోకి తీసుకోలేదు, సో మీకేం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పడవు, మీరేమి ట్యాక్సెస్ కట్టారు. మీరు కట్టేది ఏంటి? మీ ట్రాన్సాక్షన్ ఛార్జ్. మీరు బిజినెస్ చేశారు, మీరేం అసెట్ కొనలేదు. సో సేమ్ అలాగే ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లో కూడా బిట్ కాయిన్ ని ఇన్వెస్ట్ చేయొచ్చు, ట్రేడ్ చేయొచ్చు. సో ఇన్వెస్ట్ చేసినప్పుడు ట్యాక్సెస్ ఉంటాయి. 30% ట్యాక్స్. గవర్నమెంట్ రీసెంట్ గా ఇంత హ్యూజ్ టాక్సేషన్ ఆన్ బిట్ కాయిన్ అన్నది యాజ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ బిట్ కాయిన్ సో ట్రేడింగ్ కి వర్తించదు. ట్రేడ్ ఎప్పుడైతే చేస్తారో మీరు అసెట్ తీసుకోవట్లేదు చేతిలోకి, కాంట్రాక్ట్ చేస్తున్నారు. సో అప్పుడు అది ఆటోమేటిక్ గా అన్ని ట్రేడింగ్ తో పాటే అవుతుంది. మేబీ దాన్ని మీరు బిట్ కాయిన్ తో చేస్తున్నారా, లేకపోతే చెప్పులు అమ్ముతున్నారా, లేకపోతే ల్యాండ్ అమ్ముతున్నారా, సంబంధం లేదు. అంతా ఒక బిజినెస్ కేటగిరీ, కాంట్రాక్ట్స్ మీద నడుస్తున్న ఒక బిజినెస్ అది. మీరు అసెట్ మీ దగ్గరికి తీసుకున్నప్పుడే, కంప్లీట్ గా కొనుక్కొని మీరు పెట్టుకున్నప్పుడే మీకు TDS 1%, 30% ట్యాక్స్, ఫ్లాట్ ట్యాక్స్ ఇవన్నీ వర్తిస్తాయి. సో ఇప్పుడున్న పరిస్థితికి మన టాక్సేషన్ ఇబ్బందులను బేస్ చేసుకొని ట్రేడింగ్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఏ కాంప్లికేషన్స్ లేకుండా మనకి బిట్ కాయిన్ లో ఉన్నటువంటి హ్యూజ్ వొలాటిలిటీ బేస్డ్ గెయిన్స్ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఇంకొకటి, ఈ ట్యాక్స్ తప్పించుకోవచ్చు. సో రిలేటివ్ గా మనం స్టాక్స్ తో పోలిస్తే ఈ బిట్ కాయిన్ ట్రేడింగ్ లో మనకి కొంచెం ఛాన్స్ బాగుంది, బికాస్ ఆఫ్ వాలటిలిటీ. ఎక్కువ వాలటైల్ ఉండటం వల్ల కొంచెం అప్ సైడ్ ఉండే ఛాన్స్ కూడా బాగుంది. ప్రైజ్ అప్పుడు అప్పు ఉంటదని చెప్పను, అదే కానీ మీకు పార్టిసిపేషన్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. హ్యూజ్ మూవ్మెంట్స్ రావడం, హ్యూజ్ గా ఉండడం వల్ల ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి, రిస్క్ కూడా ఉంటది. మీకు ఇందులో ఎలాగైతే ఈక్విటీస్ లో రిస్క్ ఉంటుందో ఇక్కడ కూడా రిస్క్ ఉంటుంది. కానీ మీరు కంట్రోల్డ్ గా స్ట్రాటజీస్ తో, ఒక మంచి గైడెన్స్ తో చేసినట్లయితే మీరు ఇక్కడ బాగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా ఉన్నారు కాబట్టి మమ్మల్ని గైడ్ చేయడానికి. సో అదే సార్, ఈ బిట్ కాయిన్ తాలూకు ట్రేడింగ్ ఎలా చేయాలి, దీని ప్రాసెస్ అంటే ఇప్పుడు నార్మల్ గా నేను ఒక యాప్ వాడుతూ ఉంటాము, దానిలో డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాము, దాని తర్వాత ఈ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాం, బయింగ్ సెల్లింగ్ అని. సో దీని ప్రాసెస్ ఏంటి సార్? ఇప్పుడు ఒక క్రిప్టో కరెన్సీని, బిట్ కాయిన్ ని తీసుకొని నేను దీనిలో ట్రేడింగ్ చేయాలంటే దీని ప్రాసెస్ ఏంటి? డిమాట్ అకౌంట్ సరిపోతుందా, లేదా కొత్త అకౌంట్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలా? ఏ వెబ్సైట్ ఆర్ అప్లికేషన్ ఏది వాడాలి? ఎలా సార్ ఇది ప్రాసెస్? డిమాట్ అకౌంట్ అవసరం లేదు. మనకి
మీరు ఈక్విటీస్ ట్రేడ్ చేసేప్పుడు డీమ్యాట్ అకౌంట్ తోటి నీడ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే విర్చువల్ వాలెట్స్ క్రియేట్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం ట్రేడింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఓన్లీ ఇండియాలో ఒకే ఒక ప్లాట్ఫామ్ కి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్ ఉంది. అది delta.exchange అని. మనం ఇప్పుడు దాంతో పార్ట్నర్షిప్ చేసాము. మన కోడ్ ని వాడుకొని మన లింక్ తోటి సైన్ అప్ చేసినట్లయితే కంప్లీట్ మనం మెంటర్షిప్ లాగా డైరెక్ట్ సెల్ అండ్ బై కూడా మనం చెప్తాము. ఎందుకంటే అక్కడ సెబీ పరిధిలోకి అది రాదు కాబట్టి డైరెక్ట్ గైడెన్స్ ఇవ్వడానికి కూడా అవుతుంది అనమాట. అంటే మరి ఎవరైతే చేసుకున్నారో వాళ్ళని ఒక గ్రూప్ లో యాడ్ చేసుకొని గైడెన్స్ ఇవ్వడానికి అవుతుంది. ఎవ్రీడే ఎక్స్పైరీస్ ఉంటాయి కాబట్టి డైలీ ఎక్స్పైరీస్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, అంటే మీకు మినిమం మంత్ కి 15 to 20 ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని క్యాష్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. సో ఇది సైన్ అప్ చేసేది కూడా ఎలా ఉంటుంది అంటే మీ ఈమెయిల్ ఐడి తోటి సైన్ అప్ చేసుకుంటారు. కానీ మీరు సైన్ చేసిన తర్వాత, అంటే సైన్ అప్ చేయక మీకు ఒక విర్చువల్ అకౌంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ అకౌంట్ కూడా బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు ఇండియన్ బ్యాంక్, ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, వీటిలో కొన్ని బ్యాంక్స్ తోటి వాళ్ళకి టైఅప్ ఉంది. సో ఇది కూడా అంటే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పర్మిషన్స్ కూడా అన్ని ఉన్నాయి. సో మీకే క్రియేట్ చేస్తారు విర్చువల్ అకౌంట్. అంటే మీరు కొటాక్ లో చూసుంటారు, వర్చువల్ అకౌంట్స్ అని. అలాగే మీకు ఒక వర్చువల్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఆ వర్చువల్ అకౌంట్ డీటెయిల్స్ మీరు రెగ్యులర్ గా వాడుతున్న అకౌంట్ లో బెనిఫిషియరీగా యాడ్ చేసుకోవాలి. మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో నా ఓన్ అకౌంట్ నుంచి వర్చువల్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని మీ ఓన్ అకౌంట్ నుంచి మీ వర్చువల్ అకౌంట్ కి వస్తుంది చేసుకొని అందులోంచి నేను బిట్ కాయిన్ ట్రేడ్ చేసుకోవచ్చు. మీకు అప్పుడు ఏమవుతుందంటే ఈ అకౌంట్ లోకి డబ్బులు వచ్చిన తర్వాత దీన్ని ఆల్రెడీ అక్కడ టైఅప్ అయి ఉంటది కాబట్టి ఇందులో ఉన్న మనీని మీకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. నా వర్చువల్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ అంతా నాకు యాప్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు అదే ఐఎన్ఆర్ ని యూజ్ చేసి డాలర్ కన్వర్షన్ అక్కర్లేదు, USDT కొనాల్సిన అవసరం లేదు. సో ఆ ప్రాసెస్ అంతా తగ్గిపోతుంది, చాలా ఫ్రీగా అయిపోతుంది. మీరు ఆప్షన్ ట్రేడ్ చేయొచ్చు, దాంట్లో ఫ్యూచర్స్ ట్రేడ్ చేయొచ్చు. ట్రేడ్ చేసుకున్న తర్వాత వచ్చిన ప్రాఫిట్స్ 24/7 విత్డ్రాల్ ఉంటుంది. మీరు ఇప్పుడు డిమార్ట్ లో చేశారనుకోండి, టైం పడుతుంది, 2 days పడుతుంది మీకు పెట్టాలి. అది స్టాక్స్ కూడా ఈ వర్కింగ్ స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉన్నప్పుడే చేయొచ్చు, హాలిడేస్ లో ఉండదు, ఎలాంటి ఇష్యూస్ ఏం లేవు. బిట్ కాయిన్ 24/7 కాబట్టి మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు మార్నింగ్ టైమ్ లో, ఈవినింగ్ ట్రేడ్ చేసుకోండి. ఈవినింగ్ కూడా ఖాళీగా ఉండను నేను, సాటర్డే సండే చేసుకోండి, ఓన్లీ సాటర్డేనే చేసుకుంటాను, చేసుకోండి. సో దీంట్లో ఉన్న ఆపర్చునిటీ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటదంటే, మీకు ట్రేడ్ చేయడం తెలిస్తే, అనలైజ్ చేసుకోవడము, ఎలా ప్లేస్ చేసుకోవాలో తెలిస్తే ఈక్విటీ మార్కెట్ కన్నా కూడా చాలా ఎక్కువ శాతం మనకి ఇక్కడ ఆపర్చునిటీస్ గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎట్ యువర్ కన్వీనియంట్ టైం. అది ఇంకొక అడ్వాంటేజ్ అన్నమాట. ఓకే సార్, అర్థమైంది. సో మన డెల్టా బుల్ వాళ్ళదే ఒక ప్లాట్ఫామ్ ఉంది, కంప్లీట్లీ ఈజీ ఓన్ వర్చువల్ అకౌంట్ లోంచి హ్యాపీగా ఎనీ టైం మనం బిట్ కాయిన్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఆల్ గుడ్ సార్. వన్ లాస్ట్ థింగ్ నేను విన్నది ఏంటంటే, ఒక విషయం, ఈ ఒక హార్డ్ డిస్క్ లో కాలిపోవడం వల్ల ఎవరిదో ఒక 5,000 crores అమౌంట్ వానిష్ అయిపోయింది బిట్ కాయిన్ అన్నారు. అలా జరుగుతుందంటారా? అంటే అంతా ఆన్లైన్ అన్నారు, మరి ఈ 5,000 crores హార్డ్ డిస్క్ పోవడం వల్ల పోవడం ఏంటి అనేది, దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఏంటంటారు? ఇది ఏంటంటే, మీకు ఇప్పుడు వాలెట్ ఐడియా ఉంది కదా, మనం పర్స్ వాలెట్ అంటాం కదా. సో ఇలాగా మీరు బిట్ కాయిన్స్ కూడా ఏంటంటే ఒక ప్రైవేట్ కీ లాగా ఒక కోడ్ రూపంలో ఉంటది మీ బిట్ కాయిన్స్ అంతా కూడా. అంటే యునిక్ నెంబరింగ్ తోటి ఉంటది అనమాట. మీ దగ్గర 10 బిట్ కాయిన్లు ఉంటే 10 యునిక్ కోడ్స్ తోటి మనకి స్టోర్ చేయబడి ఉంటది. దీంట్లో విర్చువల్ గా వాలెట్స్ ఉంటాయి, దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటామంటే మనం హాట్ వాలెట్స్ అంటాం. హాట్ వాలెట్స్ అని ఎందుకంటామంటే ఇంటర్నెట్ కి ఎక్స్పోజర్ ఉంది. ఇప్పుడు దీన్ని హ్యాక్ చేయొచ్చు, ఈ వాలెట్ ని. ఈ వాలెట్ లో ఏదన్నా మనీ ఉంటే దొంగతనం జరుగుతుందేమో అనే ఒక భయం ఉంటుంది, కానీ ఛాన్సెస్ చాలా తక్కువ. కానీ అది కూడా జరగడానికి అవకాశం ఉంటది కాబట్టి ఏం చేస్తారంటే కోల్డ్ వాలెట్ లోకి షిఫ్ట్ చేస్తారు. కోల్డ్ వాలెట్ అంటే ఏంటంటే డ్రైవ్ లాగా ఉంటది, పెన్ డ్రైవ్స్ లాగా. అందులోకి షిఫ్ట్ చేసి మీరు ఎప్పుడైతే దీన్ని పుల్ ఆఫ్ చేస్తారో ఇంటర్నెట్ కి దూరంగా డిస్కనెక్ట్ అయిపోయింది. మీరు దాని వాల్యూ దానికి ఉంది, వాల్యూ అందులోనే ఉంటుంది, బట్ ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యలేదు. అంటే మీరు జేబులో ఉన్న మనీ
బయటికి వెళ్తున్నాను Locker లో పెట్టుకోవడం లాంటిది. ఉంటారేమో అని లాకర్ లో పెట్టుకున్నట్టుగా Okay. దీంట్లో పెట్టుకొని ఇంటర్నెట్ కి దూరంగా తీసుకొచ్చేస్తారు, మళ్ళీ Okay. కనెక్ట్ చేసుకున్నప్పుడు వస్తుంది. ఓకే. కాకపోతే మీరు చెప్పిన స్టోరీ అదేంటంటే హార్డ్ డిస్క్ కాలిపోవడం అదే వల్ల. కాలిపోవడం, గర్ల్ ఫ్రెండ్ ఏదో తగలబెట్టేసిందని ఆ. కావాలని కోపంతో. ఓకే. కానీ అలా జరిగితే మాత్రం మరి రిట్రైవింగ్ అనేది ఇంపాసిబుల్. అంటే ఆయన కేసులో ఆయన మీరు చెప్పినట్టు దాన్ని ఆఫ్లోడ్ Offline చేసుకున్నాడు. సేఫ్టీకి సెపరేట్ గా పెట్టుకున్నాడు. అందరూ అది కాలిపోవడం వల్ల ఆయనకు లాస్ అయింది. అవును. బట్ మన జనరల్ గా మన కేసులో మనం అదంతా చేయం కాబట్టి చెయ్యం. ఆ రిస్క్ మనకి లేదు. మనం అసలు అసెట్ కొన్నాం కదా, మన ఎస్ సార్. ఐఎన్ఆర్ లోనే ఉంటది, మనం అవును. కాంట్రాక్ట్ ట్రేడ్ చేస్తాము, ఆ ట్రేడ్ లోనే అయిపోతుంది. ఐఎన్ఆర్ లోనే క్యాష్ సెటిల్ అవుతాయి, సెటిల్మెంట్ కూడా మనకి క్యాష్ సెటిల్మెంట్స్ ఉంటాయి. అవును. డిఫరెన్స్ అమౌంట్ క్యాష్ లో సెటిల్ అవుతుంది తప్ప మీకు అసెట్ గా మీకు రాదు. ఓకే అండి. ఓకే. సో మీకు So, ఆ risk మనకి లేదు. రిస్క్ లేదు మనకి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ మా డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు. Thank అండ్ you. డెఫినెట్లీ మీ టిప్స్ కోసం చూస్తూ ఉంటాం ఈ Sure. క్రిప్టో కరెన్సీ కోసం Mm. ట్రేడింగ్ లో. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ Thank you. Thank you.